వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్స్ అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్లో అని. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, భూకంపాల తీవ్రతను దేనితో కొలుస్తారు? భూకంపాల తీవ్రతను దేనితో కొలుస్తారు? ఆన్సర్ ఇస్ రెక్టార్ స్కేల్తో భూకంపాల తీవ్రతను కొలుస్తారు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ప్రారంభించిన నయీ మంజిల్ పథకం దేనికి సంబంధించింది? భారత ప్రభుత్వం ప్రారంభించిన నయీ మంజిల్ పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి అల్పసంఖ్యాక యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత ప్రభుత్వం నయీ మంజిల్ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్లో ఏ పర్వత శ్రేణి ఉంటుంది? స్విట్జర్లాండ్లో ఏ పర్వత శ్రేణి ఉంది? ఆన్సర్ వచ్చేసి ది ఆల్ప్స్ అనే పర్వత శ్రేణి స్విట్జర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, 5,16,372లో 6 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల భేదాన్ని కనుగొనండి. 5,16,372లో 6 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల భేదాన్ని కనుగొనండి. ఈ స్థాన విలువ మరియు ముఖ విలువల దగ్గర చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 5,994. ఇది ఎలా వచ్చిందంటే 6 యొక్క స్థాన విలువ వచ్చేసి 1000 స్థానము, ఇక 2 వచ్చేసి 1 స్థానము, 7 10ల స్థానము, 3 100ల స్థానం, 6 వచ్చేసి 1000 స్థానం, 1 10,000 స్థానం, 5 లక్షల స్థానం. ఆ విధముగా 6 యొక్క స్థానం 6,000, అలాగే 6 యొక్క స్థాన విలువ 1000 స్థానం కావున 6,000 ముఖ విలువ. 6 యొక్క భేదం వచ్చేసి స్థాన విలువ అంటే 6ని అలాగే రాసుకోవాలి. 6 యొక్క స్థాన విలువ 6 అనమాట. సో 6,000 - 6 = 5,994. నెక్స్ట్ క్వశ్చన్, కొన్న వెల 850 రూపాయలు మరియు అమ్మకపు వెల 680 రూపాయలు అయినా నష్టశాతం ఎంత? కొన్న వెల 850 రూపాయలు అయితే దానిని అమ్మిన వెల 680 రూపాయలు. అప్పుడు నష్టశాతం ఎంత ఉంటుంది? మన ఫార్ములా వచ్చేసి నష్టము ఇంటూ 100 కొన్న వెల. ఈ కొన్న వెలని సిపి అంటారు. సిపి అంటే కాస్టింగ్ ప్రైస్. నష్టం అంటే 850 కొన్న వెల మైనస్ అమ్మకపు వెల. 850 - 680 170 వస్తుంది. ఈ 170 × 100/850. 5తో క్యాన్సల్ చేస్తే 517 85 అండ్ 5 2 10. ఈ 0 క్యాన్సల్ అవుతుంది. సో 17 1 17, 17 10 170. సో ఆన్సర్ ఇస్ 10 × 2. సో ఆన్సర్ ఇస్ 20%. నెక్స్ట్ క్వశ్చన్, 3,636లో 3 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? 3,636లో 3 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి 3,013. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి 3 యొక్క స్థాన విలువ 1000 స్థానము మరియు ఇంకొక 3 యొక్క స్థాన విలువ వచ్చేసి 10ల స్థానం. సో 3,000 + 30. ఆన్సర్ వచ్చేసి 3,030. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ నిర్మించిన పంచమహల్ ఎక్కడ ఉంది? అక్బర్ నిర్మించిన పంచమహల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఫతేపూర్ సిక్రీలో అక్బర్ నిర్మించిన పంచమహల్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యరంగ గణాంకాలపై హ్యాండ్బుక్ ప్రకారం
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సముద్ర చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉంది? మత్స్యరంగ గణాంకాలపై హ్యాండ్బుక్ ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సముద్ర చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ సముద్ర చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, ఇది ఈక్వేషన్ 1/5 డివైడెడ్ బై ఇంటూ 5/3 ఇంటూ 3/25. దీనిని కొంచెం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితిపై వ్యవహరించే భారత రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్థిక అత్యవసర పరిస్థితిపై వ్యవహరించే భారత రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 360. ఆర్థిక అత్యవసర పరిస్థితిపై వ్యవహరించే భారత రాజ్యాంగ అధికరణ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆటలు మరియు క్రీడలకు శిక్షణ ఇచ్చే వారికి ఏ అవార్డు ఇస్తారు? భారతదేశంలో ఆటలు మరియు క్రీడలకు శిక్షణనిచ్చే వారిని ఏ అవార్డు ఇస్తారు అంటే గేమ్స్కు ట్రైనింగ్ ఇచ్చే కోచ్లకు ఏ అవార్డు ఇస్తారు అంటే ద్రోణాచార్య అవార్డు. ఈ గేమ్స్లో ట్రైనింగ్ ఇచ్చే కోచ్లకి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వము ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇస్తుంది? భారత ప్రభుత్వం ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇస్తుంది? దీనిని ఎంఎస్పి అంటారు, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. కనీస మద్దతు ధర అంటే 22 పంటలకి మద్దతు ధర ఇస్తుందన్నమాట ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల్లో ప్రధానమైన సెక్స్ హార్మోన్ ఏది? మహిళల్లో ప్రధానమైన సెక్స్ హార్మోన్ ఏదంటే ఈస్ట్రోజన్. నెక్స్ట్ వన్, మశూచికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? మశూచికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి వ్యాక్సిన్ను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోచిప్ల తయారీలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? మైక్రోచిప్ల తయారీలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారంటే సిలికాన్తో మైక్రోచిప్లను తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, ఆధునిక కంప్యూటర్లు ఏదైనా పనిని నిర్వహించడానికి ఏ సూచనలను అమరికగా అనుసరిస్తారు? ఆధునిక కంప్యూటర్లు ఏదైనా పనిని నిర్వహించడానికి ఏ సూచనలను అమరికగా అనుసరిస్తారు అంటే ప్రోగ్రామ్స్. ఈ కంప్యూటర్లకి ప్రోగ్రామ్స్ ఇవ్వడం ద్వారా అవి డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1860లో చట్టరూపం దాల్చిన భారతీయ శిక్షా స్మృతి, దీన్నే ఇండియన్ పీనల్ కోడ్ అంటారు, ఐపీసీ సెక్షన్ అంటాం కదా, అలా అన్నమాట. ఈ భారతీయ శిక్షా స్మృతిని రచించిన కమిషన్కి ఎవరు అధ్యక్షత వహించారు? 1860లో చట్టరూపం దాల్చిన భారతీయ శిక్షా స్మృతికి రచించిన కమిషన్కి ఎవరు అధ్యక్షత వహించారు అంటే లార్డ్ మెకాలే ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కు ఈ కమిషన్కు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్, లాహోర్ మరియు కాశ్మీర్లలో ఉన్న పాలిమర్ గార్డెన్స్ను ఎవరు నిర్మించారు? లాహోర్ మరియు కాశ్మీర్లలో ఉన్న షాలిమార్ గార్డెన్స్ను ఎవరు నిర్మించారంటే మొఘలు చక్రవర్తులు ఈ లాహోర్ మరియు కాశ్మీర్లో ఉన్న షాలిమార్ గార్డెన్స్ను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగములోని అధికరణము 368 దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 దేనికి సంబంధించిందంటే రాజ్యాంగ సవరణలకు సంబంధించినది ఈ ఆర్టికల్ 368. నెక్స్ట్ వన్, ఛత్రపతి శివాజీ మహారాజ్తో యుద్ధం చేసేందుకు ఔరంగజేబు ఎవరిని పంపాడు? ఛత్రపతి శివాజీ మహారాజ్తో యుద్ధం చేయడానికి
ఔరంగజేబు జై సింగ్ను పంపాడు? ఆన్సర్ వచ్చేసి జై సింగ్. నెక్స్ట్ వన్, అర్జున అవార్డు ఏ రంగంలో ఇస్తారు? అర్జున అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే గేమ్స్లలో అర్జున అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వన్, 7,58,639లో 8 యొక్క ముఖ విలువ ఎంత? ఈ ముఖ విలువ మరియు స్థాన విలువల దగ్గర చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. స్థాన విలువ అంటే ఆ నెంబర్ ఎన్నో స్థానంలో ఉందో దాని యొక్క విలువ అన్నమాట. ముఖ విలువ అంటే అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 7,58,639లో 8 యొక్క ముఖ విలువ వచ్చేసి 8 అనమాట. 8 యొక్క స్థాన విలువ వచ్చేసి 8,000. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ మొరాకో యాత్రికుడు ఇబ్నే బటూటా ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించారు? ప్రసిద్ధ మొరాకో యాత్రికుడు ఇబ్నే బటూటా ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించారంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ ప్రసిద్ధ మొరాకో యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించారు. నెక్స్ట్ వన్, మూలకాల ఆవర్తన పట్టికను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? మూలకాల ఆవర్తన పట్టికను తయారు చేసిన శాస్త్రవేత్త మెండలీవ్. ఈ మెండలీవ్ అనే శాస్త్రవేత్త మూలకాల ఆవర్తన పట్టికను తయారు చేశారు. నెక్స్ట్ వన్, ఏ కమిటీ భారతదేశంలో పన్నుల సంస్కరణలకు చెందినది? ఏ కమిటీ భారతదేశంలో పన్నుల సంస్కరణలకి చెందిందంటే రాజా చెల్లయ్య కమిటీ ఈ భారతదేశంలో పన్నుల సంస్కరణలకు చెందినది. నెక్స్ట్ వన్, ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించే సంవత్సరం ఏది? ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించిన సంవత్సరం ఏదంటే 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్ గ్రీనింగ్ ఏ కారణం వల్ల ఏర్పడుతుంది? ఆర్కిటిక్ గ్రీనింగ్ ఏ కారణం వల్ల ఏర్పడుతుందంటే భూతాపం అంటే భూగోళం వేడెక్కడం ద్వారా ఈ ఆర్కిటిక్ గ్రీనింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా పుస్తకం యొక్క రచయిత ఎవరు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా పుస్తకం యొక్క రచయిత ఎవరంటే దాదాబాయి నవరోజీ గారు 1867 సంవత్సరంలో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.